తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతితో ఖాళీ అయిన ఆర్కే నగర్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ బరిలోకి దిగనున్నారు. ఏప్రిల్ 12న జరగనున్న ఉప ఎన్నికల్లో దినకరన్ను నిలపాలని అన్నాడీఎంకే పార్లమెంటరీ బోర్డు నిర్ణయించింది. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని 2011లో దినకరన్ను జయలలిత పార్టీ నుంచి బహిష్కరించారు. ఆమె మృతి తర్వాత అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన శశికళ దినకరన్ను తిరిగి పార్టీలోకి తీసుకోవడమే కాకుండా ఉప ప్రధాన కార్యదర్శిగా నియమించారు. జయ మృతి, పన్నీర్సెల్వం తిరుగుబాటు అనంతరం అన్నాడీఎంకే ఎదుర్కొంటున్న తొలి ఎన్నిక ఇదే కావడంతో ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరోవైపు తమదే అసలైన అన్నాడీఎంకే అని చెబుతున్న పన్నీర్సెల్వం వర్గం కూడా ఈ ఉప ఎన్నికల్లో అభ్యర్థిని నిలిపే అవకాశం ఉంది. పార్టీ గుర్తు కోసం పన్నీర్సెల్వం వర్గం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా ఆశ్రయించింది. ఈ అంశంపై ఈసీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ ఉప ఎన్నికకు డీఎంకే అభ్యర్థిగా ఎన్ మారుతు గణేష్ను ఆ పార్టీ ప్రకటించింది.